ఫిష్లో ముళ్ళు ఉంటుందని తినకుండా ఉండే వాళ్ళకు ఈ వీడియో చూస్తే పరిష్కారం దొరుకుతుంది. బోన్లెస్ ఫిష్ ఇది. ఈ విధంగా చేసుకుని తింటే ఎవరైనా బాగుంది అనాల్సిందే. గ్రేవీ అంతా ముక్కలకైతే బాగా పట్టింది ఫ్రెండ్స్. ఈ విధంగా బోన్లెస్ అయితే ఉంటది. దీంట్లో ఎక్కడ కానీ ముళ్ళు అనేది ఉండదు ఫ్రెండ్స్. చాలా బాగుంటది ఈ చేప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనం అయితే అపోలో ఫిష్ తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాం. స్టార్టర్ లాగా చాలా బాగుంటది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా అపోలో ఫిష్ తో ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్లో అయితే నిజానికి చెప్పాలంటే ఈ చేపని తినేవాళ్ళు చాలా తక్కువ. 100లో 20 మంది మాత్రమే తింటారు. మిగతా 80% పీపుల్ అయితే ఈ చేపని లైక్ చేయరు. ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో అయితే ఈ చేపని పెద్దగా ఎవరు తినరు. ఈ రోజు మనం చేసే ఈ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరు కూడా గమనించండి. బోన్లెస్, మనం చేప అనేది కంపల్సరీగా ముళ్ళులు ఉంటాయి. ఈ చేపను నేను బోన్లెస్ కట్ చేయించాను. అది ఏ విధంగా కట్ చేసిన అనేది ఇప్పుడు వీడియో వస్తుంది, చూడండి. బోన్లెస్ చేయా మనకు ఫిష్ కట్ చేయడం రాకపోయినా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మార్కెట్లోనే కట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే కట్ చేపిస్తాను. ఈ ఎక్క అయితే చాలా నీట్గా కట్ చేసి ఇస్తారు. చూసారు కదా, 3 స్టెప్పుల్లో అయితే మనకి బోన్లెస్ చేశారు. ఈ పక్కన ఉండే ఎముకలు కూడా అదే ముళ్ళులు సైడ్ ఉంటాయి కదా, ముళ్ళులు అవి కూడా తీసేస్తున్నారు. ఇంకా అది అసలు ముళ్ళులే లేకుండా బోన్లెస్ అయిపోతుంది. ఈ విధంగా బోన్లెస్ కట్ చేయించిన చేపని మనమైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా ముళ్ళులు కానీ ఏమీ ఉండవు అనమాట. డైరెక్ట్ మనం తినేయడమే. వండుకోకుండా తినకూడదు. ఇప్పుడు దీన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. నేను చేయబోయే రెసిపీ కోసం దీన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న స్లైసెస్ ఇంకో ఇలాగా. సరే కదా, కత్తి కూడా చాలా షార్ప్గా ఉండాలి ఇలా కట్ చేసుకోవాలంటే. నేను వీడియో కోసం అని చెప్పి ఇంటికి వచ్చి కట్ చేస్తున్నాను. మీరైతే అక్కడే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొచ్చుకోండి. ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది, ఇంత కష్టపడాల్సిన పని లేకుండా. నేను చూడండి ఎంత బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు కట్ చేయడానికి. అంతే ఫ్రెండ్స్, అన్నీ ఇలాగా కట్ చేసేసుకోవడమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే నేను అపోలో ఫిష్ సింపుల్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ అయితే చేసుకుందాము. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూను కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ అయితే పసుపు. బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి రెసిపీ అయితే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ గుడ్ని బాగా షేక్ చేసుకోవాలి. ఈ గుడ్డు సొన కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను.
ఇంతే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కాసేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయితే బాగా వేగిపోయాయి చేపలు. అంటే ఇలా ఉన్నప్పుడే వేసుకోవాలి, బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం రెసిపీ చేసుకుందాము. ఇప్పుడైతే మెయిన్ రెసిపీ అయితే చేస్తున్నాను. ముందుకైతే బాణలు పెట్టేసాను, అది వేడెక్కుతుంది. ఇప్పుడైతే నేను చేపలు ఫ్రై చేసి ఆయిల్ అయితే వాడతాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు. ఆయిల్ అయితే వేడెక్కింది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను, సన్నగా తరిగినవి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. కొంచెం టమోటా సాస్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం వేస్తున్నాను, రుచికి సరిపడా. సాల్ట్ కూడా కొంచెం వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం. ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద అయితే బాగా ఉడికించుకోవాలి. ఎంత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ముక్కలు అయితే గ్రేవీలో బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా ముక్కలకైతే బాగా పట్టింది ఫ్రెండ్స్. ఇంతే సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. ఒక్కసారి టేస్ట్ అయితే చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చేసిన రెసిపీ అయితే టేస్ట్ చేయడానికి వచ్చాము. నేను మొదటిసారి తింటున్నాను. ఈ చేపని మా ఏరియాలో తినరు అసలు. పైలట్ అంటే దాన్ని తినకూడదు, కూర వండుకోకూడదు అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఈ విధంగా చేసుకుని తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే నోరు ఊరిపోతుంది, ఎట్టుంటుందో చూద్దాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. అందులో బోన్లెస్, ఇంకా చెప్పాలంటే బోన్లెస్ ఫిష్ ఉంటుందని కూడా కొంతమంది తెలీదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకే నాకు కూడా తెలీదు. తెలిసిన వాళ్ళు అనుకుంటారు బోన్లెస్ ఫిష్ ఉంటుందని, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారని. ఇంకా కొంతమంది తెలియదు ఫ్రెండ్స్, వాళ్ళ కోసం చెప్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక మిరపకాయ కూడా తీసుకున్నాను. ఈ రెసిపీకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, సూపర్, 10 out of 10 అంతే. మీరు కూడా ట్రై చేయండి, ఎక్సలెంట్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మా కష్టాన్ని గుర్తించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.